రాజాసాబ్ చాలా రోజుల తర్వాత మన డార్లింగ్ ప్రభాస్ని వింటేజ్ లుక్ అండ్ స్టైల్లో చూడబోతున్నాం అనే సంగతి ట్రైలర్ చూడగానే అందరికీ అర్థమైపోయి ఉంటుంది. మరి మూవీ ఎంతకీ ఎలా ఉంది, ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయిందా అంటే అసలు కథ ఏంటి అనేది తెలుసుకోవాలి కదా. దేవనగర సంస్థానానికి చెందిన జమీందార్ కనకరాజు, అతని భార్య అయిన గంగమ్మ తన మనవడితో పాటు నార్మల్ జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ ఆమెకు మతిమరుపు ఎక్కువ అవుతుంది. కానీ ఆమె పాత విషయాల్ని, ముఖ్యంగా ఆమె భర్త అయిన కనకరాజుని మర్చిపోదు. అయితే తాత నాయనమ్మ కల్లోకి తరచుగా రావడం వల్ల తన మనవడైన రాజుకి చెప్తుంది. నాయనమ్మ అంటే రాజుకి చాలా ఇష్టం. కానీ ఆ కళ రావడానికి, వీళ్ళు ఆ మహల్ వెళ్ళడానికి కారణం మన కనకరాజేనని పాపం ఈ విషయం వాళ్ళకి తెలీదు. అక్కడికి ఎంటర్ అయ్యాక తెలుస్తుంది. అలా మిస్టీరియస్ ట్రిక్స్తో తాత రాజాసాబ్ని ఆడుకుందామని ట్రై చేస్తాడు. అండ్ వాళ్ళిద్దరిని లేపేయాలని స్కెచ్ కూడా వేస్తాడు. అసలుడే గాని మహానుభావుడు. మరి వీటినన్నిటినీ మన డార్లింగ్ ఎలా ఎదుర్కొన్నాడు, అండ్ ఆ ముగ్గురు ముద్దుగమ్మలు ఎవరు, వాళ్ళకి రాజాసాబ్కి లింక్ ఏంటి అనేది మీరు తెరపైన చూడాల్సిందే. మూవీ ఓవరాల్గా ఎలా ఉందంటే ప్రభాస్ కొత్త జోనర్లోకి ఎంటర్ అవ్వడం బాగుంది. ఈ మూవీ పుణ్యమా అని వింటేజ్ ప్రభాస్ని చూసి ఫ్యాన్సే కాదు, కామన్ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేశారు. అయితే స్క్రిప్ట్ బాగున్నా దాన్ని ఎరెక్ట్ చేసే విషయంలో మన మారుతి గారు తడపడ్డారని క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ హాఫ్ ఆ కోటలోకి వెళ్ళే ఎంట్రీ సీన్ బాగున్నా అక్కడక్కడ గ్రిప్పింగ్ పోయినట్టు అనిపిస్తుంది. హర్రర్ ఎలిమెంట్స్ ఉన్నా అంత థ్రిల్కి అయితే ఎఫెక్ట్ అవ్వరు. కామెడీ సీన్స్ ఉన్నా కానీ అవి ఆల్రెడీ ఎప్పుడో చూసేస్తాం కదా అన్న ఫీలింగ్ వస్తుంది. సాంగ్స్ అయితే స్కిప్ చేయాలనిపిస్తుంది. సెకండ్ హాఫ్ ప్రభాస్ వర్సెస్ సంజయ్ దత్తో స్టోరీని కొంచెం హైప్ చేసి సెకండ్ పార్ట్లోకి గెంటారు. ట్రైలర్లో ఉండే చాలా సీన్స్ ట్రిమ్ చేశారు. మేబీ అవన్నీ పార్ట్ 2లో చూపిస్తారేమో. ఓవరాల్గా మూవీ ఫ్యాన్స్కి వింటేజ్ ప్రభాస్ని చూడటం వల్ల ఫుల్ ఖుషి అవుతారు. కామన్ ఆడియన్స్కి అయితే సోసోనే. ఈ మూవీకి నేను ఇవ్వబోయే రేటింగ్ 2.7/5. సాబ్ నా ఛానల్ కూడా గుర్తించి జర సబ్స్క్రైబ్ అవ్వండి.